అందరికీ నమస్కారం అండి. ఈరోజు నామూరు అపార్ట్మెంట్ 9లో నివాసం ఉంటున్న గోకుల సాయిలక్ష్మి గారు అనే భర్త శ్రీ గోకుల రంగనాయక్ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు నామవరం పురుషత్తులే రోడ్లో ఉన్న శ్రీ ఆదర్శ దివ్యాంగుల ఆశ్రమ దివ్యాంగులకు భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు. తన భర్త గారి ఆత్మకు శాంతి చేకూరాలని గోకుల సాయిలక్ష్మి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. గోకుల రంగనాయక్ గారి ఆత్మ శాంతి చేకూరాలని మా ఆశ్రమ దివ్యాంగులందరూ మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకోవడం కూడా జరిగిందండి. తన భర్త గారి ఆశయాల మేరకు గోకుల సాయిలక్ష్మి గారు సేవా గుణంతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇది ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని చెప్పాలండి. మా ఆశ్రమం తరఫున గోకుల సాయిలక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి సాయిలక్ష్మి గారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం కలుగు చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులను ఆస్వాదించి కాచి కాపాలని మనస్ఫూర్తిగా ప్రార్థన జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఇక్కడితో మనం ముగిస్తామండి. ప్రజలందరూ కూడా ఒకసారి మనసులో దేవుడు ప్రార్థించి అతను శ్రీ గోకుల రంగనాయక్ గారి ఆత్మ ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని ఒకసారి మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటే అందరూ కూడా ఫోన్ చేయండి. చాలా టైం అయింది. వీడియో అనుకోవడానికి ఉపయోగపడుతుంది. క్షమించండి.